ఆప్కి అదాలత్లో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి మీదున్న ఆరోపణ. ఈవిడ ఇంతకు ముందున్న ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని దెప్పుతూ ఉంటారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారి పెద్ద కంప్లైంట్ ఏంటంటే, రీసెంట్లీ ఆయన ఏమన్నారంటే, మేము యమునా నదిని క్లీన్ చేశాం. యమునా నదిలోని దారుణమైన పరిస్థితి, ఇంతకుముందు అమోనియా 3-4 డేసే తెలుస్తుంది, ఇప్పుడు ఆ విషయం రోజూ తెలుస్తుందంటున్నారు. ఇది రేఖా గారి ప్రభుత్వం అంటున్నారు. ఒక గవర్నమెంట్, దానికి ఒక మంచి పదవీ కాలం దొరికింది. 10 సంవత్సరాలు, ఒక పూర్తి టెన్యూర్. చెప్పాలంటే దాదాపు 12 ఏళ్ల టెన్యూర్. మీరు మొదటి రోజు నుంచే చెప్పారు యమునాని ఇలా క్లీన్ చేసేస్తానని. తర్వాత 5 ఏళ్ల తర్వాత ఏం చెప్పారంటే, లేదు ఇప్పుడు క్లీన్ చేయలేదు, ఇంకోసారి అవకాశం ఇవ్వండి, ఇప్పుడు క్లీన్ చేస్తాను అని. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు, లేదు నా వల్ల కాలేదు, కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేస్తానన్నారు. అది ఒక గవర్నమెంట్. ఇప్పుడు ఇంకో గవర్నమెంట్, అదొచ్చి 4 నెలలే అయింది. దీని మొత్తం సమస్య ఏమిటి, దీని సల్యూషన్ ఏమిటి, ఏమి చెయ్యాలి, ఇవన్నీ అర్థం చేసుకొని 2 మినిట్స్ టైం తీసుకొని మీకర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. యమునా నది, అది యమునోత్రిలో స్టార్ట్ అయ్యి ప్రయాగ్రాజ్లో ముగిస్తుంది. దాదాపు 1400 కిలోమీటర్లు యమునా నది స్ట్రెచ్. అందులో 48 కిలోమీటర్లు ఢిల్లీ ద్వారా వెళ్తుంది. ఇక్కడ ఎక్కడ యమునా నది ఢిల్లీ ద్వారా వెళ్తోందో అక్కడ ఫ్రెష్ వాటర్ రాదు. ఎన్ని నీళ్లొస్తున్నాయో వాటిని తాగడానికని ఆపేస్తున్నారు. నది లోపలికి ఏమెళ్తుంది, చుట్టూ కావాయిలు. ఢిల్లీ మొత్తం అవే ఉన్నాయి, పెద్ద పెద్ద కావాయిలు. నజఫ్గఢ్, చాస్త్రా అవన్నీ యమునా నదిలోకి వెళ్తాయి. అది ఎలాంటే మట్టిగా, చెత్తగా, అదంతా యమునా నదిలోకే వెళతాయి. ఏ రోజూ ఆ గవర్నమెంట్ పనిచేయలేదు. మేమొచ్చిన తర్వాత యమునా నదిని ఎలా క్లీన్ చేయాలని ఆలోచించాం. అప్పుడు ముందు ఈ కావాయిల్ని క్లీన్ చేయాలనిపించింది. వాటన్నిటినీ ఆపి శుభ్రపరిచి డిఓడి లెవెల్ని సరిచేసేకే యమునా నది లోపలికి పంపించాలి. 38 ఎస్టీపీ ప్లాంట్ ఉన్న విషయం తెలుసుకున్నాం. అందులో 22 డిపిసిసి గైడ్లైన్స్లో లేనందువల్ల అది పనిచేయదు. మేము రోజూ దాదాపు 3800 ఎంఎల్బీ దాన్ని సెల్ట్ ఆ కావాయి నుంచి బయటపడుతుంది. ప్రాసెస్ 1000 కూడా చేయలేకపోతున్నాం. ఫుల్లుగా నదిలోకి వెళ్ళిపోతోంది. ఈరోజు ఈ గవర్నమెంట్ రాగానే ఆ కావాలన్నిటికీ ట్యాపింగ్ ప్లాన్ని వేశాం. అందులో 38 ఎస్టీపీస్ పాతవి అవి అప్డేట్ చేసి తర్వాత అప్గ్రేడ్ కూడా చేశాం. తర్వాత కొత్త డీసెంట్రలైజ్డ్ ఎస్టీపీ, ఎందుకంటే వాటిని శుభ్రం చేయనంత వరకు ఆ నీళ్లు శుభ్రం కావు. అంతవరకు మన యమునా నదిని శుభ్రం చేయనే లేవు. ఈ రోజు ఢిల్లీలో ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. అందులోంచి బయటకొచ్చే ఫ్లూయిడ్స్ కి ఎటువంటి ట్యాపింగు లేదు. ఆ ఫ్లూయిడ్స్ ని సరిచేయడం కోసం ఎవరు ఇంతవరకు ఏమీ చెయ్యలేదు. అందులో ఎన్ని కెమికల్స్ మిక్స్ అయ్యాయంటే అవి నదిలో పడగానే నొరొస్తుంది. అవన్నీ ట్యాప్ చేసే పని మేం చేస్తున్నాం. ఈరోజు హర్యానా తరపు నుంచి, ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫ్లూయిడ్ అవి ట్యాప్ చేయడానికి వాళ్లతో మేము మాట్లాడాము. పూర్తిగా యమునా నది లోపలికి వచ్చే 1 లీటర్ నీళ్లు కూడా శుభ్రమయ్యే దాని లోపలికి రావాలని ఒక మంచి ప్లాన్తోనే 9 కోట్ల బడ్జెట్ మేం ఈ సంవత్సరం వేసి పెట్టాం. అండ్ కంటిన్యూస్ గా స్టెప్ బై స్టెప్ దాంట్లో మేం పనిచేస్తున్నాం. ఇది ఒకరోజు పని కాదు. మీలాంటి సీనియర్ రిపోర్టర్స్ అడుగుతారు ఇది ఎప్పుడు పూర్తవుతుందని. నేను అబద్ధం చెప్పను. ఈ పని కష్టమని నాకు తెలుసు. కాని నేను చెప్పాను కదా, మేము పని చేసే విధానం, అందులో ఎలాంటి ఎక్స్పర్ట్స్ ని మేము ఇన్వాల్వ్ చేస్తాము, ఎలాంటి టెక్నాలజీస్ ని యూజ్ చేస్తున్నాము, ఆ పనులన్నీ ఈ 4 నెలలుగా మేం ఒక్కొక్క నిమిషము అందులో పని చేసాము. 1 నిమిషం కూడా టైం వేస్ట్ చేయలేదు. అండ్ ఖచ్చితంగా మేము అదంతా సరి చేస్తాము. ఆ 1700 కాలనీస్, ఢిల్లీలో అన్ఆథరైజ్డ్ కాలనీస్, అక్కడ సీవర్ లైనే లేదు. అక్కడంతా సీవర్ లైన్స్ వెయ్యాలి. దానికోసం పని ప్రారంభించాం. అక్కడ కావా సీవర్ లైన్ లేకుండానే వెళ్తోంది. అప్పుడు సీవేజ్ కావాకు వెళ్తుంది. ఆ నీళ్లు వెళ్లి నదిలో కలుస్తుంది. అది సరిచేయడానికి అక్కడ సీవర్ లైన్ వెయ్యాలి, తర్వాత పైప్ లైన్ వెయ్యాలి. ఈ పనంతా ఇప్పుడు గవర్నమెంట్ చేస్తోంది. తర్వాత అందులో ఎంత సాలిడ్ వేస్ట్ ఉందో, మీ వేస్ట్ అంతా యమునా నదిలోనే ఉంటుంది. అదంతా క్లీన్ చేయాలి. ఈ ఫ్లో కోసం మేము హర్యానాతో మాట్లాడాలి, ఉత్తరప్రదేశ్తో మాట్లాడాలి. యమునా నదిలో ఈ ఫ్లో ఏర్పడడం కోసం అన్ని తరపున గవర్నమెంట్ పోరాడుతోంది. తర్వాత నేను ఎక్కువ చేసి చెప్పడం లేదు. ప్రథమ మంత్రి నుండి ఎవరికంతా దీనిమీద శ్రద్ధుందో, యమునా నది గురించి వాళ్లకంటే ఎన్నో రెట్ల శ్రద్ధ నాకుంది. మేము నిజాయితీగా దాని గురించి పనిచేస్తున్నాం. అండ్ మెల్లమెల్లగా ఢిల్లీలో శుభ్రమైన యమునా అని మనం చూడగలుగుతాం. ఇది మీరు నమ్మచ్చు. కానీ మీరు మర్చిపోయినట్టున్నారు, కేజ్రీవాల్ గారు యమునా నదిని క్లీన్ చేయడం వల్ల మీకు ఓట్లు రావండి అని అంటున్నారు. అదాయనికి తెలిసిపోయింది.
ఆయన నమ్మకం ఆయన నమ్మకం అది ఎలక్షన్‌తోనే మారిపోతుంది. ఎలక్షన్‌తో వస్తే దాంతోపాటే వాళ్ళు మారిపోతారు. మేము అలా కాదు. మా నమ్మకం యమునా తల్లితో పాటే కలిసుంటుంది. ఎలక్షన్ ఉందో లేదో, ఓటు దొరుకుతుందో లేదో అదంతా విషయం కాదు. ఒకవేళ భారతీయులందరికీ ఆశ ఉంది అంటే యమునా మాతని ఢిల్లీలో శుభ్రంగా చూడాలి అని అది చేయవలసిందే నా బాధ్యత. వాళ్ళకి ఇంకొక లోటు కూడా ఉంది. వాళ్ళ కాలనీస్లో ఉన్న క్లినిక్స్ని మీరు పూర్తిగా క్లోజ్ చేయించేశారు. ఆతీష్ గారు ఏమంటున్నారంటే అక్కడ వైద్యం, మందులు, టెస్ట్ అన్నీ ఫ్రీగా దొరికాయి అంటున్నారు. చూడండి, ఇది మీరు ఢిల్లీ ప్రజల్ని అడగండి. షో ఇంకా ఆడంబరమైన గవర్నమెంట్ వాళ్ళకి ప్రొపగండా చేసే ఆ నొప్పి తెలుస్తుంది. అమ్మే నొప్పి, పబ్లిసిటీ. చెప్పాను కదా, కొంచెం ధరకే పబ్లిసిటీ చేస్తారని. కాలనీ క్లినిక్ అంటే రోడ్డు పక్కనే చెత్త కుప్పల మధ్యన ఒక క్యాబిన్ పెడతారు. తర్వాత అక్కడొక డాక్టర్ని కూర్చోపెట్టి తనతో ఏమన్నారంటే ఒక పేషెంట్కి 40 రూపాయలు దొరుకుతుంది అని. ఇప్పుడు చెప్పండి, డాక్టర్ పేషెంట్స్ని నయం చేస్తారా లేక క్యూ నుంచోపెడతారా? తర్వాత అందులో అవినీతి, అందులో చీటింగ్, తర్వాత అందులో నేను ఒక రోజుకి 500 పేషెంట్స్ని అటెండ్ చేశాను, నాకు జీతం ఇవ్వండి అంటారు. అక్కడ మందుల్లేవు, అక్కడ వ్యాక్సినేషన్ లేవు. ఆరోగ్యానికి దానికి ఏంటి కంపారిజన్? ఆరోగ్య మందిర్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్ ప్రైమరీ హాస్పిటల్ ఉంది, డిస్పెన్సరీ ఉంది. దాని లోపల మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ అందరూ ఉంటారు. అక్కడ మీకు మందులు దొరుకుతాయి, వ్యాక్సినేషన్ దొరుకుతాయి, అక్కడ మీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది, అక్కడ మీకు ఫస్ట్ ఎయిడ్ దొరుకుతుంది. ఇంతకీ అక్కడ మీకు టెస్టింగ్కి కూడా ఫుల్ ప్రొవిజన్ ఉంది. అక్కడ మీకు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అక్కడున్న ప్రజలకి అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రైమరీ సెక్టర్ హెల్త్ కేర్ ఆరోగ్య మందిర్లో మీకు దొరుకుతుంది. సో ఇలాంటి వసతి ఢిల్లీలో మీకు మేము ఎన్నో వేల కొద్దీ ఆరోగ్య మందిర్లో మీకు ఇవ్వడానికి మేము పని ప్రారంభిస్తున్నాం. దాదాపు 100 ఆరోగ్య మందిర్లు ఇప్పటికీ మేము స్టార్ట్ చేశాం. అది ఢిల్లీ ప్రజలకి గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఆశీర్వాదం. దానివల్ల మీకు ఎంతో మంచి జరగబోతోంది. కాలనీ క్లినిక్ అంతా ఒక ఫ్రాడ్. ఢిల్లీ ప్రజల కంట్లో మట్టిగొట్టి వాళ్ళ డబ్బుని మిస్యూజ్ చేసి అక్కడ ఫెసిలిటీ అన్న పేరుతో అసలు ఏమీ లేదు. ఇవాళ ఆరోగ్య మందిర్ ఎక్కడంతా ఓపెన్ అయిందో అక్కడంతా ప్రజలు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకిప్పుడు తెలిసింది వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ అని ఇప్పుడు కరెక్ట్గా దొరికాయి. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి సూపర్వైజ్ చేస్తారా? మీరు ఓపెన్ చేసిన ఆరోగ్య మందిర్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని? నా పనే ఇది కదా. ఢిల్లీ ప్రజల ప్రతినిధిని 24/7 వాళ్ళ ముఖ్యమంత్రిని ఒకసారి ఆరోగ్య మంత్రిలో చూడొచ్చు, ఒకసారి ఏదైనా స్కూల్లో, ఒకసారి కావా దగ్గర ఉంటాను. సో ప్రజల కోసం నేను ఏ పని చేస్తున్నా అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా అని నేనెప్పుడూ చెక్ చేస్తూనే ఉంటాను. నేనైనా సరే, నా మంత్రులైనా సరే, పార్లమెంట్ మెంబర్స్ కూడా. అది ఆయన ఏమంటున్నారంటే ఒక మంచి గొప్ప వ్యక్తి మనీష్ సిసోడియా గారు ఉన్నారు. వాళ్ళు దేశంలో ఒక మంచి ఎడ్యుకేషనల్ పాలసీని తయారు చేశారు ఢిల్లీ స్కూల్స్లో ఉన్న పరిస్థితుల్ని మార్చడానికి. తర్వాత దీని గురించి ఒక ఆర్టికల్ న్యూయార్క్ టైమ్స్లో కూడా వచ్చింది. ఏ ఎడ్యుకేషన్ మోడల్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు? ఆ ఎడ్యుకేషన్ మోడల్స్ అన్నిటికంటే ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ మీకొకటి చెప్పనా? ఢిల్లీ గవర్నమెంట్ టోటల్ స్కూల్స్ 16 లక్షల పిల్లలున్నారు. స్కూల్స్ 799. ఆ 799లో కేవలం 253 బిల్డింగ్లు మాత్రమే బావున్నాయి. మిగతా వాళ్ళు ఈరోజు సెమీ ఫినిష్డ్ బిల్డింగ్లో ఉన్నారు, షెడ్లో ఉన్నారు. ఇలాగే ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ ఉంది. అది ఇక్కడ చదివిన వాళ్ళు చెప్తున్నారు మా ఎడ్యుకేషన్ మోడల్ ప్రపంచంలోనే బెస్టు అని. ఇప్పుడు చూడండి, అందులో కూడా ఇంత మోసం జరిగింది. బాత్రూంను కూడా క్లాస్ రూమ్గా వాళ్ళు డిక్లేర్ చేశారు. తర్వాత ఒక్కొక్క క్లాస్ రూమ్కి 40 లక్షలు, 50 లక్షలు అంత ఖర్చా? ఇన్ని కోట్లు ఖర్చా? అదే సిఐజీ రిపోర్ట్ వచ్చింది. అందుకే వాళ్ళందరూ ఈరోజు జైలుకి వెళ్ళొచ్చారు. ఏ లెవెల్లో అవినీతి జరిగింది అంటే ఢిల్లీ చరిత్రలో ఏ గవర్నమెంటు ఇలా చేసుండరు. కానీ అమెరికాలో మెచ్చుకున్నారు కదా? అవును, కరెక్ట్గా చెప్పారు. ఏ మేనేజ్మెంటే చదువుకున్న గవర్నమెంట్కి తెలుసు. ఎక్కడ ఏది ప్రింట్ చేయాలి, ఏది చూపించాలి, ఎలా కనిపించాలి, ఏది దాచిపెట్టాలి అంతా వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళ దారిని మేము ఫాలో చేయలేము. మేము ఢిల్లీ కోసం ఏమి చేసినా అది ఢిల్లీ మంచి కోసమే. సో ఢిల్లీ స్కూల్స్కి మీ మోడల్ ఏంటి? నేనేమనుకుంటున్నానంటే ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ అది మేము బెటర్గా మార్చి తీరాలి. ఈరోజు పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం
ప్రైవేట్ స్కూల్ లైన్లో నుంచొని వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి బదులుగా ఢిల్లీ గవర్నమెంట్ స్కూలుకొచ్చి అక్కడ చదవాలనే ఆశ వాళ్ళలో కలగాలి. అక్కడ వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ దొరకాలి, అప్డేటెడ్ కెరిక్యులం దొరకాలి. తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ పిల్లలు కంపీట్ చేసే లెవెల్కి ట్రైనింగ్ దొరకాలి. వాళ్ళకి స్మార్ట్ క్లాసెస్ ఉండాలి, వాళ్ళకి లైబ్రరీస్, వాళ్ళకి ల్యాబ్స్ అన్నీ ఒక ప్రైవేట్ స్కూల్లో ఏమేముంటాయో అవన్నీ వాళ్ళకి దొరకాలి. అప్పుడే ఆ పిల్లల మీద మనం ప్రేమ చూపించగలం. అప్పుడే ఆ ప్లాన్ని మనం సక్సెస్ మిగతా వాళ్ళు చేయగలం. ఏమంటున్నారంటే మీరు ప్రైవేట్ స్కూల్కి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇష్టానికి ఫీజు ఇంక్రీజ్ చేయడానికి మీరు అవకాశం ఇస్తున్నారంటున్నారు. రజత్ గారు, ఢిల్లీలో ఏ ఎడ్యుకేషన్ జరుగుతుందో అది ముఖ్యంగా ఈ ప్రైవేట్ స్కూల్, ఇది ఢిల్లీ స్కూల్ యాక్ట్ 1973 గవర్న్. తర్వాత ఆ యాక్ట్ తెలిసి కూడా ఎప్పుడు దాన్ని మార్చాలని పాత గవర్నమెంట్ ప్రయత్నించలేదు. ఇప్పుడు కూడా ఢిల్లీ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుని అడ్డుకోకూడదు, వాళ్ళిష్టానికి పెంచకూడదని చెప్పడానికి మనకి ఎటువంటి హక్కు లేదు, ఎటువంటి చట్టం లేదు, ఎటువంటి ఇంప్లికేషను లేదు. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ధైర్యంగా ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళ ఇష్టానికి ఫీజు ఇంక్రీజ్ చేయకూడదు. ఒకవేళ ఏదైనా ప్రొసీజర్ ఉంటే అది ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అయి ఉండాలి, టీచర్స్ ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అని ఫస్ట్ టైం ఒక చట్టాన్ని వేశారు. ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ ఫీజుని రెగ్యులరైజ్ చేయడానికి. ఇంతకుముందు ఏ గవర్నమెంటు ఇలా చేయలేదు. ఫస్ట్ టైం వాళ్ళని టైట్గా పట్టుకున్నారు. ఈ రోజు వాళ్ళందరూ ఏడుస్తున్నారు, మీరు మా స్కూల్స్కి ఇలా చేశారు అని, మా స్కూల్స్కి ఫీజు ఇంక్రీజ్ చేయలేకపోతున్నాము అని. పోయిన గవర్నమెంట్ ఇలాగా చేయనేలేదు, ఉట్టి నాటకం. అది తప్ప ఇలాగా మీరు చెప్పండి, ఇటువంటి యాక్ట్ ఏమైనా తెచ్చారా వాళ్ళు? ఢిల్లీ ప్రజల మంచు కోరి ఏవైనా? లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఢిల్లీలో ఎక్కువ వర్షం వస్తే మింటో బ్రిడ్జ్ అలాగే బస్సులు ఇక వెహికల్స్ అన్నీ మునిగిపోతాయా? మీ దిగులు న్యాయమైనది. ఢిల్లీలో ప్రతిసారి వర్షం కురిసినప్పుడు మింటో బ్రిడ్జ్ మునిగిపోతుంది. న్యూస్ పేపర్లో ఈ న్యూస్ని మనం చిన్నప్పటినుంచి చూస్తూనే ఉన్నాం. ఆ మింటో బ్రిడ్జ్లో బస్సు ఎప్పుడూ 75% ఎప్పుడూ మునిగిపోతూనే ఉంటుంది. తర్వాత ఈ 4 నెలల్లో నేను మింటో బ్రిడ్జ్కి కనీసం 5 సార్లన్నా వెళ్ళుంటాను. ఎందుకంటే ఈసారి మింటో బ్రిడ్జ్ ఖచ్చితంగా మునక్కూడదు. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న సమస్య నాకు అర్థమైంది. అక్కడ పంపేద్దామని అనుకున్నాం. దేవుడు కూడా మధ్య మధ్యన ట్రయల్ కోసం వర్షాలు కురిపించాడు. ట్రయల్లో అది వర్కౌట్ అవ్వలేదని అర్థమైంది. తర్వాత ఆటోమేటిక్ వేద్దామని చెప్పారు. ఆ ఆటోమేటిక్ కూడా వర్షంలో మునిగిపోయింది. తర్వాత వాళ్ళేమన్నారంటే ఒక పంప్ ఆపరేటరీని అక్కడే పెట్టేద్దాము అని. తర్వాత పైపు విరిగిపోయింది. ఆ పైపుని సరిచేయడానికి తర్వాత ఇప్పటివరకు 3 వర్షాలొచ్చాయి, కానీ మింటో బ్రిడ్జ్ మునగలేదు. సో నేనేమనుకుంటున్నానంటే, ప్రజలు ఇంత సిన్సియర్గా మారి సమస్యల్ని చూశారంటే ఖచ్చితంగా వాటికి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఢిల్లీకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకొక ప్రశ్న. మేడం, ఢిల్లీ ప్రజలకు ఏమనిపిస్తుందంటే ప్రభుత్వం వాళ్ళ కోసం ఏమీ చేయట్లేదని. వాళ్ళకిది కష్టంగా ఉంది. ఢిల్లీలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఇలాగా? ఢిల్లీలో మల్టిపుల్ ఏజెన్సీ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకవైపు ఢిల్లీ గవర్నమెంట్ ఉంది, ఇంకోవైపు లోకల్ గవర్నమెంట్, ఇంకోవైపు పీడబ్ల్యూడీ, ఇంకోవైపు ఎంఎన్సీ. ఇలా అన్ని చోట్ల ఏజెన్సీస్ ఉన్నాయి. ఏజెన్సీస్ ఎలా ఇరుక్కునున్నాయంటే అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటిసారిగా ఇలాంటి గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఇలాంటి ప్రాబ్లంని తీర్చడానికి పనిచేస్తున్నారు. తర్వాత ఇది చాలా పెద్ద పని. ఇంతవరకు ఢిల్లీ చరిత్రలో ఎవరు ఇలాగ ఆలోచించనే లేదు. ఇంకా చెయ్యాలనే ధైర్యం కూడా ఎవరికి రాలేదు. లైసెన్సింగ్ ప్రక్రియని బెటర్గా మార్చడానికి మేము పోలీస్ వాళ్ల దగ్గరుండి మేము లైసెన్స్ని తీసేసి ఈరోజు పూర్తిగా అందరి దగ్గరుంచి తీసేసి కేవలం ఒక్కడి దగ్గర మాత్రమే ఏజెన్సీని పెట్టాం. ఇది మీకు లైసెన్స్ ఇస్తుంది. ఇది ఢిల్లీ చేసిన చాలా పెద్ద పని. వ్యాపారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొదటిసారిగా ఢిల్లీ గవర్నమెంట్ ట్రేడర్స్ వెల్ఫేర్ బోర్డ్ సృష్టించారు. ఇందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఇందులో వాళ్లతో కలిసి ఎలా పని జరుగుతుంది. మొదటిసారిగా ఢిల్లీలో ఫ్యాక్టరీ లైసెన్స్ ని అది ఎంసీడీను ఇస్తుంది, ఢిల్లీ గవర్నమెంటు ఇస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఈ పని జరగబోతోంది. ఎంసీడీని అక్కడి నుంచి తీసేసి కేవలం డిఎస్ఐడిసి, మీకు ఢిల్లీ గవర్నమెంట్ ఒక సింగిల్ విండో సిస్టమ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీటి అన్నిట్లో పనిచేసి
మేము వ్యాపారుల్ని ఎంకరేజ్ చేస్తున్నాం, ఎందుకంటే బెటర్ అయిన వసతులు ఇక మీదట వ్యాపారులకి దొరుకుతుంది. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నవారు, కానీ మీ ప్రభుత్వంలో గోవులకు ఎందుకని ఇంత దారుణమైన పరిస్థితి? ఢిల్లీ రాజధానిలో గోవులు ఎందుకని చెత్తను తింటూనే ఉన్నాయి? మీ దగ్గర గోవుల వెల్ఫేర్కి ఏం ప్లాన్ ఉంది? ఇది నిజంగానే బాధపడాల్సిన విషయం. తర్వాత అన్ని పనులు మన గోమాతాలకి రోడ్డు మీద సహాయం లేకుండా అడ్డుకోవాల్సిన విషయాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ దాని మీద శ్రద్ధ చూపిస్తుంది. నేనిప్పుడు తీసుకున్న పెద్ద చర్య ఢిల్లీలో గొడ్డల చావడి గవర్నమెంట్ గ్రాంట్ వల్ల జరుగుతోంది. ఎన్నో ఏళ్లగా ఢిల్లీలో ఉన్న గవర్నమెంటు అది చెయ్యలేదు. మొదటి రోజే ఢిల్లీలో ఉన్న అన్ని గొడ్డల చావట్లోనూ చెప్పాలంటే కోట్ల కొద్ది డబ్బుని మేము రిలీజ్ చేశావు, ఎందుకంటే అక్కడంతా ఆరోగ్యకరంగా ఉండాలి. అదే విషయం. ఢిల్లీలో కొత్త గొడ్ల చావడి రావాలి, అదొక విషయం. దానికోసం మేము ఏవంతా చెయ్యాలో దానికైన పనంతా మేము మొదలుపెట్టాం. మూడో విషయం, ఆ పాలవాళ్ళు రోజూ పాలు తీసుకున్న తర్వాత ఆ పశువులని అలా రోడ్ల మీదకి వదిలేస్తారు. అలాంటి అందరు పాలవాళ్ళని ఉట్టి స్ట్రిక్ట్నెస్ కాదు, స్ట్రిక్ట్నెస్గా ఉండడం అది వేరే విషయం. వాళ్ళని పిలిచి నేను మాట్లాడాను. మీకసలు సమస్య ఏమిటి అని, ఎందుకు నగరానికి మధ్యన ఉంటూ మీ పశువులని ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు అని. దానికి వాళ్లేమన్నారంటే, ఎన్నో ఏళ్లగా ఇక్కడ ఇలాగే జరుగుతోంది, మాకు వేరే దారి లేదు అని. అక్కడ గోబర్ గ్యాస్ ప్లాంట్ లేదు, నీళ్లు లేదు, సీవేజ్ సిస్టమ్ లేదు, డ్రైనేజ్ లేదు. ఇంక మేము ఏం చేయగలం మేడం అని వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత చెప్పాలంటే వాళ్లండంలోనూ న్యాయం ఉంది. ఇవాళ డైరీ కాలనీస్కి ఏవంతా ఉండాలో అవన్నీ చేయడానికి ఏవేమి కావాలో అవన్నీ గవర్నమెంట్ చేస్తోంది. ఎందుకంటే ఆ డైరీ కాలనీ నగరానికి మధ్యలో ఉంది. దానికంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి వాటిని అక్కడ పంపాలి. ఇదొక దారి. రోడ్డు మీద తిరిగే పశువులని గొడ్ల చావడికి పంపించే పని. తర్వాత చావడికి పంపించే గ్రాంట్ని మేము ఇచ్చాము వాళ్ళు చూసుకోవడానికి. తర్వాత మూడో స్ట్రిక్ట్నెస్, ఎవరు ఈ పని చేస్తారో వాళ్ళు పశువుల్ని రోడ్డు మీద వదిలేశారు అంటే దానికి తగిన శిక్ష పడుతుంది. దానికోసం మీ ప్రిమిసెస్ని సీల్ కూడా చేస్తాం, లేదంటే మీ కరెంట్ని కట్ చేయొచ్చు. దీనికి మించి పశువుల్ని రోడ్డు మీద అలౌ చెయ్యము. ఆ పశువుల కష్టం అక్కడున్న చెత్తనంతా తినేసి ఆ పశువులు చనిపోతున్నాయి. వచ్చేవాళ్లు యాక్సిడెంట్లో దెబ్బలు తిని పశువుల వల్ల ఒకళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది, వచ్చేవాళ్ల వల్ల పశువులకి దెబ్బ తగులుతుంది. ఇక నుంచి ఢిల్లీలో ఇది మేము అనుమతించాం. దీనికోసం మేము గవర్నమెంట్ దీనికోసం పనిచేస్తూనే ఉన్నాం. నేను ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా, ప్రజలు అడిగినా, అది పశువు గురించి కానివ్వండి, ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, లేదా పొల్యూషన్ కానివ్వండి, మీకు చాలా పనులు వాళ్ళు మిగిల్చి వెళ్లారు. నేను చెప్పాను కదా, అందుకే నేను రోజు గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇంత వాళ్ళు పని వదిలేసి వెళ్లడంలో ప్రాబ్లం లేదు రజత్ సార్. పనిని చాలా ప్రాబ్లమాటిక్గా చేశారు. వాళ్ళు ఎంత ప్రాబ్లం క్రియేట్ చేశారు అంటే, అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఢిల్లీ గవర్నమెంట్లో ఈ సెల్ఫ్ డిఫెన్స్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఒక 500 మంది అవసరం. మన లీడర్ ఒక 25,000 మందిని అపాయింట్ చేశారు. 25,000 మందిని గవర్నమెంట్లో కూర్చోపెట్టారు. వాళ్ళకి అప్పుడప్పుడు పనిస్తుంటారు, ఆడ్ ఈవెన్. వాళ్ళని రెడ్ లైట్లో నుంచోపెడతారు, మీరు లైట్ ఆఫ్ చేయండి. లక్షల కొద్దిలో డబ్బులిస్తున్నారు, కోట్ల కొద్దిలో డబ్బులిస్తున్నారు. ఎంతో అవినీతి జరిగింది. వాళ్ళ పని పబ్లిసిటీ బోర్డు పట్టుకోవడమే. వాళ్ళకొక రోజుకి 1,000 రూపాయలు దొరుకుతాయి. 30,000 రూపాయలు ఇక్కడున్న ఇంజనీర్స్ కూడా తీసుకోరు. పబ్లిసిటీ బోర్డు పట్టుకునేవాళ్ళు తీసుకుంటున్నారు. తర్వాత కోర్టు ఉత్తరవొచ్చాక మీరు తప్పు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు అని అన్నీ తీసేశారు. ఆ తర్వాత కూడా 20-25 మంది ఇంకా తిరుగుతూనే ఉన్నారు. మా పరిస్థితేంటి మీరే చెప్పండి. ఆ బస్ మార్షల్ ఆ బస్సెస్లో ఉంటారు కదా, ఈ రోజు ఎలక్ట్రానిక్ బస్సెస్ వచ్చాయి, అందులో కెమెరా ఉంటుంది, పానిక్ బటన్ ఉంటుంది, ఎవరూ అక్కర్లేదు. ఆ మార్షల్ రోజూ తిరుగుతున్నారు. మా పరిస్థితేంటి, మా పరిస్థితి ఏంటి అని. ఎన్ని ఏళ్లలో ఒక పర్మనెంట్ ఎంప్లాయీని కూడా ఎవరూ అపాయింట్ చేయలేదు. అంతా కాంట్రాక్ట్ మీదే జరుగుతోంది. మొదటిసారిగా గవర్నమెంట్ ఈ 15-20 ఏళ్ల రూలింగ్ కాలం తర్వాత పర్మనెంట్ జాబ్స్ని క్రియేట్ చేశారు. మేము ఇప్పుడు 6వ తారీఖున 15,000 నర్సెస్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు పర్మనెంట్ నర్సెస్ వస్తే కాంట్రాక్ట్లో ఉన్నవాళ్ళు మా పరిస్థితి ఏంటి అడుగుతున్నారు. ఇలాగ ఎన్నో సమస్యల్ని మాకు వదిలేసి వెళ్ళిపోయారు. అదే మాకు చాలా కష్టంగా ఉంది. అయ్యో దేవుడా, మీరు పని చేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ సిస్టంలో కన్ఫ్యూషన్ చేయకుండా వెళ్ళుండొచ్చు కదా. ఢిల్లీని నాశనం చేసే వైపుకి తొయ్యకుండా ఉండుండొచ్చు, కానీ వాళ్ళు అదే